ఓకే. సో మీరు ఫస్ట్ యాక్టర్‌గా ఎంటర్ అయ్యారా? లేకపోతే ప్రొడ్యూసర్‌గా ఎంటర్ అయ్యారా? ఈ సినిమాలో అండి, జీవితంలోనే. ఈ సినిమాలో. ఈ ఈ సినిమాలో సినిమా మనం ఓన్లీ ఈ నేను సినిమాకి. ప్రొడ్యూసర్ గానే ఎంటర్ అయ్యాను. ఓహ్! అసలు ఈ సినిమాలో యాక్ట్ చేస్తానని కూడా నాకు లాస్ట్ వరకు నాకైతే నమ్మకం లేదు. ఓకే. అంటే సెల్వా వచ్చి ఒక 2019లో ఒక కథ చెప్పాడు. హ్మ్. అండ్ ఇప్పుడు ఏంటి, నా లైఫ్లో ఏంటంటే సినిమాలు తప్పితే ఇంకేం లేదు. ఇక్కడ మెడ్రాస్ నుంచి సినిమా ప్లేస్ నుంచి హైదరాబాద్ సినిమా ప్లేస్కి వచ్చాం. హ్మ్. అండ్ ఈ మెడ్రాస్లో ఉండే స్టూడియోలు, వాళ్ళ అప్పుడు జరిగిన కథలు, ఈ వీళ్ళు ఇలా కట్టారు స్టూడియోలు అంట, ఈ స్టూడియోలో ఇది జరిగిందంట, ఈ హీరో ఇది అన్నాడంట. ఇయే అంటే ఇప్పుడైతే గాసిప్స్ చాలా నార్మల్ అయిపోయినాయి. అప్పుడు ఒక ఫ్యాసినేషన్ ఉండేది వాటి చుట్టూ, ఎందుకంటే యాక్టర్స్ మనం చూసేవాళ్ళం కాదు. ఆ వరల్డ్లో తీసుకెళ్ళి ఒక కథ చెప్పాడు. అండ్ నాకు అలాంటి వరల్డ్లో ఇప్పుడు ఒక సినిమా చూడలేదు. అంటే మహానటిలా బయోపిక్స్ అయి చూసాను, అది కూడా ఈయన చేశారు అనుకోండి. బట్ అందులో సెట్ చేసి ఒక చాలా మంది నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒక ఫిక్షనల్ కథ, జానర్ బ్రేక్ చేసే కథ. ఇప్పుడు కథ ఒక 15 నిమిషాలు వెళ్తుంటే ఈ కథ చూస్తున్నాం అనుకుంటే దాని తర్వాత టక్కన వేరే చోటకి వెళ్తుంది. సో ఆ మలుపులు ఉంటూ ఐ జస్ట్ ఫౌండ్ ఇట్ రియల్లీ ఇంట్రెస్టింగ్.